ఇది సమయం చూసుకుని బానే ఎంటర్ అయిందే. లక్ష్మి, లక్ష్మి, ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్సా? ఎందుకమ్మగారు? విహారీ ప్రాణం కాపాడినందుకు, మళ్ళీ నా కొడుకుని నేను ఇలా చూసే అవకాశం కల్పించినందుకు. ఈ ఇల్లు మొత్తం కన్నీరు మున్నీరయ్యి ఏడ్చే పరిస్థితి రాకుండా ఆపినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకమ్మా? లేదమ్మా, నువ్వు కాపాడింది విహారీ ప్రాణాలు మాత్రమే కాదు, నా ప్రాణాన్ని కూడా, ఈ ఇంట్లో ఉన్న సంతోషాన్ని కూడా. నువ్వే కాని వాణ్ణి కాపాడకపోయి ఉండుంటే ఈ పాటికే ఇల్లంతా అంధకారమైపోయుండేది. ఈ కారణంగా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు. ఆ భగవంతుడు నిన్ను ఇంటికి ఎందుకు పంపించాడో నాకు తెలీదు కాని నన్ను ఆపద నుంచి కాపాడావు. మావయ్య గారికి పునర్జన్మనిచ్చావు. ఈరోజు నా కొడుకు ప్రాణాన్ని కాపాడావు. నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే లక్ష్మి, తక్కువే. పర్వాలేదమ్మా, ఇక ఆ విషయం గురించి వదిలేయండి. ముందు విహారీ బాబు గారికి ఆయింట్మెంట్ రాయండి. యమునక్క, నేను కాపాడిన ప్రాణం కదా, ఇన్ఫెక్షన్ జరగకూడదు. వెళ్ళి యాంటీబయాటిక్ రాయండి. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. రా నాన్న. జాగ్రత్త అల్లుడు, జాగ్రత్త. నన్ను ఆశీర్వదించండి మావయ్య. Damn it. నాకు రావాల్సిన క్రెడిట్ అంతా అది కొట్టేసింది. ఈ లక్ష్మిని ఎంత త్వరగా ఇంట్లో నుంచి పంపిద్దామని నేను ఎదురు చూస్తుంటే, ఆ లక్ష్మి మాత్రం అందరి దగ్గర మార్కులు కొట్టేస్తోంది. విహారీ గారు, మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడాలి కనక మహాలక్ష్మి. ఎవరైనా చూస్తే బాగుండదు విహారీ గారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకోసారి మాట్లాడదాం. లేదు కనక మహాలక్ష్మి, నీతో మాట్లాడడానికి ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. నేను చెప్పేది వినండి. విహారీ గారు, చెప్పేది మీకే, అర్థం చేసుకోండి. ఎవరైనా చూస్తే అనవసరంగా మీ జీవితంలోకి కొత్త సమస్యలు వస్తాయి. నా మాట నేను నా భర్తతో కలిసి సంతోషంగా బ్రతుకుతున్నాను అనే భ్రమతో వాళ్ళని అనుక్షణం మోసం చేస్తున్నాను. ఆ విషయానికొస్తే నేను కూడా మీ అమ్మా నాన్నల్ని మోసం చేస్తున్నట్టే కదా కనక మహాలక్ష్మి. నాకు మీ నాన్న ఫోన్ చేసిన ప్రతిసారి అమెరికాలో ఉన్నానని అబద్ధం చెప్తున్నాను.
నాతో పాటు నువ్వు సంతోషంగా ఉన్నావనే అబద్ధంలో వాళ్ళు బ్రతికేలా చేస్తున్నాను. కానీ ఇది ఎన్నో రోజులు సాగకూడదు. ఈ అమ్మవారే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి. అందుకే ఒకసారి స్వామీజీని కలవాలనుకుంటున్నాం. రేపు మాతో పాటు నువ్వు కూడా రా. ఆ, ఆ, సరే అమ్మా. సరే లక్ష్మి, నువ్వు పడుకో, నేను వెళ్తాను. విహారీ గారు, లక్ష్మి, అమ్మ చెప్పినట్టు విహారీ గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అమ్మగారు ఉన్నంతసేపు నేనెంత కంగారు పడ్డానో తెలుసా? మీరిదే గదిలో ఉన్నారని తెలిస్తే ఆవిడెంత బాధపడతారో మీకు అర్థం అవుతుందా? దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్.